హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దసరా సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేవి ఈ ఒక్క రోజు ఎక్స్టెండ్ చేస్తున్నాం. అభ్యర్థుల కోరిక మేరకు ఈరోజు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మీకు లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మేము 4-5 డేస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను నవంబర్ మంత్కి సంబంధించి కూడా యాడ్ చేశాను. కొంతమంది అడిగారు, అంటే అప్ టు మీకు 11 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది జస్ట్ 125 రూపీస్కి అందించడం జరుగుతుంది. అండ్ వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు, హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్. ఇంకా అవే కాకుండా ఎకానమీ అండ్ పాలిటిక్స్ సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది. వాటికి సంబంధించి కూడా మీరు ఒక టెస్ట్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. ఇంకా 199కే మనం చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పై నేడు హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఫైనల్కి మల్టిపుల్ ఇష్యూస్ కేసులో గతంలో సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసినటువంటి తీర్పు మంగళవారం వెలువడనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా డివిజన్ బెంచ్లో జీవో 29 మీద దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు కూడా విచారణకు రానున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి ఈరోజు అయితే దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు రాబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఈ నేపథ్యంలో తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయేటువంటి తీర్పు మీద ఈ నెల 21న జరగబోయేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గందరగోళ పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేసి కోర్టు కేసులన్నీ ఓ కొలికి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ ఇది అప్డేట్ మనకు ఆంధ్రప్రభలో కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పై నేడు హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇచ్చారు. గ్రూప్ 1 పై హైకోర్టు రిజర్వ్ చేసినటువంటి తీర్పులు మంగళవారం వెలువడనుంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2:30కి మనకి తీర్పు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో దాదాపుగా 10కి పైగా పిటిషన్లు దాఖలైన విషయం మనకు తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2:30 వరకు మనకు హైకోర్టుకు గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టు తుది తీర్పు అనేటువంటి వెలువడేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20 లోపు డౌన్లోడ్ చేసుకోవాలి. 21 నుంచి 27 వరకు పరీక్షలు. నేడు హైకోర్టులో తీర్పు వెలువడేటువంటి అవకాశం అని చెప్పేసి సేమ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మనకు Tgspc గ్రూప్ 1 హాల్ టికెట్స్ కూడా నిన్న రిలీజ్ చేసింది. సో వాటిని 20 లోపు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మనకి నెల 21 నుంచి 27 మధ్య గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నట్లయితే మెన్షన్ చేశారు. ఈరోజు మనకి ఏదైతే హైకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పు బట్టి మనకు ఎగ్జామ్స్ యొక్క భవితవ్యం తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మధ్యాహ్నం వరకు దానికి సంబంధించినటువంటి మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో దాని మీద కూడా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు అని చెప్పి చూడవచ్చు. 16న పాఠశాలలో చేరిక, రిలీవ్ కానున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు అందుకున్నటువంటి 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగ్లు ఇవ్వనట్లు ఇక్కడ ఇచ్చారు. సో నూతన టీచర్లు ఆయా డిఈఓలో సూచించినటువంటి కార్యాలయంలో జరిగేటువంటి కౌన్సిలింగ్ హాజరు కావాల్సి అయితే ఉంటుందంట. ఎక్కువగా కలెక్టరేట్లలోనే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎస్జిటికి ఒక హాల్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇతర పోస్టులకు కలిపి మరొక హాల్ను ఏర్పాటు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు కేటాయిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వారు తమకు కేటాయించినటువంటి పాఠశాలలో ఈ నెల 16వ తేదీన చేరాల్సి అయితే ఉంటుంది. వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం ఎవరైతే బదిలీ అయి రిలీవ్ కానటువంటి వారు ఉంటారు కదా, సో వారు గత జూలైలో కేటాయించినటువంటి పాఠశాలకు వెళ్తారంట. సో అలాంటి వారు సుమారు 7,000 మంది ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో పోస్టింగ్ల కేటాయింపు మంగళవారం దాదాపుగా పూర్తి అవుతుందని, ఏవైనా మిగిలితే వాటిని వాటికి సంబంధించి బుధవారం కూడా జరుగుతుందని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కామారెడ్డిలో కొలువు, గట్కేసర్లో డిఈడి చదువు అంటే ఇక్కడ చూడవచ్చు. తరగతులకు హాజరు కాకుండానే కోర్సు పూర్తి, రాష్ట్రంలో ప్రైవేటు డిఈడి కళాశాలల మాయాజాలం. సో డిఎస్సి నియామకాల్లో బయటపడినటువంటి డొల్లతనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కామారెడ్డి డిఈఓ పరిధిలో క్లస్టర్ రిసోర్సెస్ పర్సన్గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసినటువంటి ఒక యువకుడు
అదే సమయంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లో ఓ ప్రైవేట్ కళాశాలలో 2 ఏళ్ళు డిఈడి పూర్తి చేశారంటే ఇక్కడ చూడవచ్చు. అంటే సేమ్ అంటే కాలేజీకి అటెండ్ కాకుండానే ఎంతో కొంత మనీ కట్టి ఇట్లా డిఈడి పూర్తి చేశారు. సో డిఈడి కళాశాలలు ఇటువంటి మాయాజాలం చేశాయని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకో వ్యక్తి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో ప్రభుత్వ శాఖలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక కళాశాలలో డిఈడి చదివినట్లు ఇక్కడ చూడవచ్చు. అంటే కాలేజీకి వెళ్ళకుండానే వాళ్ళు సర్టిఫికేట్స్ తెచ్చుకున్నట్లుగా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఈ బయోమెట్రిక్ పై నిర్లక్ష్యం కావచ్చు, ఇంకా పర్యవేక్షణ లేఖన ఇటువంటి జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈనాటిలో. ఇక నెక్స్ట్ చూసినట్టయితే తగ్గుతున్నటువంటి విద్యార్థులు, పెరుగుతున్నటువంటి టీచర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో పడిపోతున్నటువంటి ఎన్రోల్మెంట్, విద్యార్థుల నమోదుపై దృష్టి పెట్టని పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు దానికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఎలా ఉందనేది కూడా ఇవ్వడం జరిగింది. 2021లో కావచ్చు, 22-23 అండ్ 24-25లో మనకు ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో సర్కారు బడుల్లో విద్యాశాఖ ఎన్రోల్మెంట్ క్రమేపీ విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ క్రమేపీ తగ్గుతుంది. 3 ఏళ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో 25 లక్షలు ఉండగా ఇప్పుడు 20 లక్షలకు పడిపోయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి స్కూళ్ళలో విద్యార్థులు, టీచర్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు కొత్త డిఎస్సి కష్టమే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ పరిస్థితి ఇలా ఉంటే కొత్త డిఎస్సి కష్టమే అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ సర్కారు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో పాఠశాల విద్యాశాఖలు 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే వీటిలో తాజాగా భర్తీ చేసినట్టు 11,000 మినహాయిస్తే ఇంకా 14,000 అయితే భర్తీ చేయాల్సి ఉంది. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉండటంతో రేషనలైజేషన్ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో కొత్త డిఎస్సి ఎలా సాధ్యమని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఈనాడు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్ అంటూ చూడవచ్చు. దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగాలు ప్రారంభించినటువంటి మంత్రి సీతక్క అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. వారు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా జాబ్ పోర్టల్ని అయితే అందుబాటులోకి తెచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ కావచ్చు, డైరెక్టర్ శైలజ అండ్ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్ పోర్టల్ను ప్రారంభించారు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ పోర్టల్ లింక్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాల్ సెంటర్లో 10 మందికి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి నియామక పత్రాలు కూడా అందజేశారంట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు ఇది ఇందిరమ్మ ఇళ్ల గృహాల ఇంకా ఇతర సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, దానిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చెప్పినట్టు చూడవచ్చు. సంక్షేమ పథకాల్లో 5% నిధులు వారి కోసం ఖర్చు చేస్తున్నాం. సో వారి ఉపకరణాలకు కోసం దాదాపుగా 50 కోట్లు వెచ్చిస్తున్నాం. త్వరలోనే దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి పథకాలకు చేయూతను అందిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్టు ఇక్కడ మరొక న్యూస్ కూడా వచ్చింది. సో త్వరలో దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లకు కృషి, దివ్యాంగుల జాబ్ పోర్టల్ను ఆవిష్కరించినటువంటి మంత్రి సీతక్క అని చెప్పేసి ఇక్కడ ఇది అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 40,000 మంది దరఖాస్తు అంటే ఇక్కడ చూడవచ్చు. ఒక్కో పోస్టుకు 17 మంది. నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుకు ఫుల్ డిమాండ్. ముగిసినటువంటి దరఖాస్తుల గడువు వచ్చే నెల 3వ వారంలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఫుల్ డిమాండ్ నెలకొంది. తాజాగా మనకి ఏదైతే మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో దానికి సంబంధించి సుమారుగా 40,000 మంది అప్లై చేసుకున్నారంట. సో పోస్టులు మనకు 2322 పోస్టులు అయితే ఉన్నాయి. అట్లా మనం పోస్టులకు సంబంధించి అదేవిధంగా దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి చూసినప్పుడు ఒక్కొక్క పోస్టుకు 17 మంది చొప్పున పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఏదైతే నర్సింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన దాని మీద ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే త్వరలో క్యాబినెట్ విస్తరణ అంటూ చూడవచ్చు. 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోలో పెట్టని పథకాలు సైతం అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం దివాలా, నిజామాబాద్కు అదనంగా మరో మెడికల్ కాలేజ్. మనకి ఇక్కడ చూసినట్లయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ ఫెర్టిలైజర్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్లు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. మనకి ఎన్ఎఫ్ఎల్ ఉన్నది కదా, సో దానిలో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నోయిడాలో ఉన్నటువంటి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 336 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎంపికైన వారిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఏవైతే మనకి ఎన్ఎఫ్ఎల్ ఉంటాయి కదా వాటిల్లో వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. మొత్తం 25 రకాల పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మీకు
కొన్ని డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి, కొన్ని బీటెక్, ఇంకా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, చాలా మంచి నోటిఫికేషన్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అండ్ వీటికి సంబంధించిన సెంటర్స్ అంటే జాబ్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు వీటిని రాత పరీక్ష ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకుంటూ ప్రయత్నం చేయండి. ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. దాంతోపాటుగా భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆంధ్ర జన సంఘం అంటూ వెలుగు సక్సెస్లో కూడా మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. గత 5 years నుంచి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ఇస్రో చైర్మన్కు IAF వరల్డ్ స్పేస్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. చంద్రయాన్ 3 విజయానికి గుర్తింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్కు అరుదైనటువంటి గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక IAF వరల్డ్ స్పేస్ అవార్డు 2024ను ఆయన సోమవారం అందుకున్నారు. గత ఏడాది మనకు ఏదైతే చంద్రయాన్ 3 మిషన్ ద్వారా ఇస్రో సాధించినటువంటి విజయానికి గుర్తుగా అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ అవార్డు ఎవరిచ్చారో అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మనకు అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వారు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మనకు ఇటీవల ఇటలీలో ఉన్నటువంటి మిలాన్ నగరంలో జరిగిందంట. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధనలో భారతదేశ కీలక భాగస్వామ్యాన్ని చెప్తుందని చెప్పేసి ఇస్రో నేషనల్ మీడియాలో పేర్కొన్నట్టు ఇక్కడ జరగవచ్చు. ఇది గుర్తుంచుకుంటే ఇది మనకు గతంలో ప్రకటించినటువంటి అవార్డే, కాకపోతే నిన్న మనకు తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ఏదైతే ఆ సంస్థ ఉంది కదా, అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ISB ఎగ్జిక్యూటివ్ MBAకు FT జాబితాలో 40వ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇంపార్టెంట్ ఇది. మనకి ఏదైతే ISB ఉంది కదా, దానికి ఎగ్జిక్యూటివ్ MBA ర్యాంక్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 40వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. మన ఇండియా నుంచి ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఏకైక కళాశాల కూడా ఇదే. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ MBA ర్యాంకింగ్ 2024లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచ స్థాయిలో 40వ ర్యాంకును సాధించింది. ఈసారి మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు లభించిన విద్యాసంస్థ ISB ఒకటేనంట. సో విద్యా ప్రమాణాలు కావచ్చు, పరిశోధనలతో కూడినటువంటి బోధనతో పాటు విద్యార్థులకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చేటువంటి పద్ధతులను అనుసరించి దాని ద్వారా ఈ ర్యాంక్స్ అయితే ఇస్తారంట. సో దానిలో మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దీనికి 40వ ర్యాంక్ రావడం జరిగింది. ఈ ర్యాంక్ నెంబర్ గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు అర్థశాస్త్రంలో 3 నోబెల్ అని చెప్పేసి క్రమం జరగవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకు నోబెల్ ప్రైజ్ లిస్ట్ అనేది మ్యాక్సిమం అన్నిటికి సంబంధించి రావడం జరిగింది. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని మీరు చదివేయడం ప్రయత్నం చేయండి. దీని మీద మీకు ఒక స్పెషల్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే స్పెషల్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్టు మనకు డారెన్ ఎస్ మొగ్లు అండ్ సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్కు ఈ అవార్డు వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధనలకు గాను వరించినటువంటి పురస్కారం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది కూడా 3 నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే మనకు డారెన్ ఎస్ మోగ్లు కావచ్చు అండ్ సైమన్ జాన్సన్తో పాటు షికాగో యూనివర్సిటీలో పరిశోధన నిర్వహిస్తున్నటువంటి జేమ్స్ ఏ రాబిన్సన్కు ఈసారి ఈ పురస్కారం అందుకున్నట్టుగా చూడవచ్చు. సో ఇది దేనికి గాను వచ్చిందంటే దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోవాలి. ఏ అంశం పైన వీళ్ళకి వచ్చిందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అయితే రండి ప్రభుత్వం ఏర్పాటు చేయండి, ఒమర్ అబ్దుల్లాకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆహ్వానించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడిగారు. ఇది జమ్మూ కాశ్మీర్కు ప్రజెంట్గా ఎవరు లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్నారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇది గుర్తుంచుకొని మనోజ్ సిన్హా. సో మనకి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి ఎవరు చేస్తున్నారు అనేది కింద మీరు కామెంట్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా మనకు ఇది జమ్మూ కాశ్మీర్కి జరిగినటువంటి ఎలక్షన్స్లో సో వీళ్ళ యొక్క కూటమి అనేటువంటి విజయం సాధించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆహ్వానించినట్లుగా చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఆఫర్ ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతుంది. తర్వాత రేపటి నుంచి వీడియో యొక్క ప్రైస్ అనేది పెంచుతాం కనుక మీరు కావాలనుకుంటే ఇమీడియట్లీ ఇదే రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి వివిధ ఇంకా కోర్సెస్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి, తీసుకున్న ప్రయత్నం చేయండి. ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది నిన్నటి టెస్ట్ సిరీస్ మనం అప్లోడ్ చేయలేదు. ఈరోజు
ఈవినింగ్ 9 లోపు మీకు టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది గమనించగలరు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.